ఎల్సలా బుక్స్ పాడ్కాస్ట్కి స్వాగతం. ఒక్కసారి ఆలోచించండి, చరిత్రను మార్చేది ఎవరు? పెద్ద పెద్ద సైన్యాలా, లేక లక్షలాది మందితో కూడిన గుంపులా? కానే కాదు. తరచుగా చూస్తే ప్రపంచ గమనాన్ని మార్చేది కేవలం కొద్దిమందితో కూడిన పూర్తి అంకితభావం గల ఒక చిన్న సమూహమే. ఈరోజు మనం ఈ ఆశ్చర్యపరిచే శక్తి వెనుకున్న అసలు రహస్యం ఏంటో తెలుసుకుందాం. ఫిడెల్ కాస్ట్రో చెప్పిన ఈ మాటలు మనల్ని ఆలోచింపజేస్తాయి కదూ. ఆయన రాజకీయాలను ఒక్క క్షణం పక్కన పెడితే ఇక్కడొక ప్రాథమిక సత్యాన్ని మనం గమనించాలి. అదేంటంటే, సంఖ్య బలం కాదు, సంకల్పమే నిజమైన బలం. ఒకే లక్ష్యంతో పూర్తి విశ్వాసంతో పనిచేసే ఓ 10 మంది ఏ లక్ష్యం లేని వేల మంది కంటే ఎంతో శక్తివంతులు. ఈ సూత్రం చరిత్రలో ప్రతి విప్లవానికి, ప్రతి ఉద్యమానికి వర్తిస్తుంది. మనం చరిత్ర పుటలను షోలో ఒకసారి తిరగేస్తే ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పెద్ద పెద్ద గుంపులు మహా అయితే అలజడిని సృష్టిస్తాయి, కాని శాశ్వతమైన మార్పును తీసుకురాలేవు. ఎందుకంటే వాటికొక నిర్మాణంగానీ, ఒకే లక్ష్యంగానీ ఉండదు. కాని నిజమైన మార్పుకు బీజం వేసేది మాత్రం ఎప్పుడూ చిన్న, అంకితభావంగల బృందాలే. వాళ్ల మధ్య ఉండే నమ్మకం, స్పష్టమైన ఉమ్మడి లక్ష్యం వాళ్ళను ఎవ్వరూ ఆపలేని ఒక శక్తిగా మారుస్తాయి. సరే, ఇంతకీ ఈ చిన్న సమూహ ప్రభావమంటే ఏమిటి? అసలు కొద్దిమంది వ్యక్తులు కలిసి అసాధ్యాలను ఎలా సుసాధ్యం చేయగలుగుతున్నారు? దీని వెనక ఉన్న సైకాలజీని, చారిత్రక ఆధారాలను ఇప్పుడు మనం కొంచెం లోతుగా పరిశీలిద్దాం. చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన చిన్న సమూహాల్లో ఒకదాన్ని ఇప్పుడు చూద్దాం. ఆ బృందంలో ఎవరున్నారో తెలుసా? ఒక తీవ్ర జాతీయవాది, ప్రభుత్వానికి పనిచేసే ఒక పన్ను వసూలుదారుడు, ఎప్పుడూ తొందరపడే ఒక సాధారణ జాలరీ. చూడ్డానికి ఒకరికొకరు పూర్తి భిన్నమైన వ్యక్తులు. అయినా సరే ఒకే ఒక ఉమ్మడి లక్ష్యం వాళ్లందర్నీ కలిపి ఉంచింది. చూసారా? ఇక్కడే ఉంది అసలు విషయం. ఐక్యత అంటే అందరూ ఒకేలా ఉండటం కాదు, అందరూ ఒకే లక్ష్యం వైపు చూడటం. ఈ గ్రూప్ని ఏర్పాటు చేయడం వెనుక ఒక పక్కా ప్లాన్ ఉందండి. వాళ్లంతా సాధారణ వ్యక్తులే, ఎక్కువగా యువకులు. ఇక్కడ వాళ్ల సామర్థ్యం కంటే కూడా వాళ్లెంత అందుబాటులో ఉన్నారు, ఎంత సమయం కేటాయించగలరు అనేదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. జీసస్ తన విలువైన సమయాన్ని ఎక్కువగా ఈ కొద్దిమందికే కేటాయించారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నాయకుడితో వ్యక్తిగతంగా గడపడం ద్వారా నేర్చుకోవడమే అన్నింటికన్నా ప్రభావవంతమైన శిక్షణ అని ఆయన నమ్మారు. ప్రకృతి మనకొక అద్భుతమైన పాఠం నేర్పుతుంది. హంసలు ఆకాశంలో ఎగిరేటప్పుడు వి ఆకారంలో ఎగురుతాయి కదా. అలా ఎగరడం వల్ల ఒంటరిగా ప్రయాణించే దానికంటే ఏకంగా 70% ఎక్కువ దూరం అది తక్కువ శ్రమతో ప్రయాణించగలవట. ముందు వెళ్తున్న పక్షి గాలిని చీలుస్తుంటే వెనుక వాటికి ప్రయాణం సులువవుతుంది. మనుషుల సమూహాలు కూడా అచ్చం ఇలాగే పనిచేస్తాయి. మనం కలిసికట్టుగా పనిచేసినప్పుడు ఒకరి బలం మరొకరికి తోడై వ్యక్తిగతంగా సాధించలేనిదాన్ని కూడా చాలా సులువంగా సాధించగలం. చరిత్రను చూస్తే ఈ చిన్న సమూహాల నమూనా మళ్లీ మళ్లీ విజయం సాధిస్తూనే వచ్చింది. మొదటి శతాబ్దంలో 12 మంది శిష్యులు క్రైస్తవ మతానికి బలమైన పునాది వేశారు. 18వ శతాబ్దంలో జాన్ వెస్లీ ఏర్పాటు చేసిన చిన్న చిన్న క్లాస్ మీటింగ్స్ ఇంగ్లాండ్లో ఒక పెద్ద సామాజిక మార్పుకు కారణమయ్యాయి. ఇక 20వ శతాబ్దంలో కొరియాలోని యోయిడో ఫుల్ గాస్పెల్ చర్చ్ చిన్న చిన్న హోమ్ సెల్ గ్రూపుల ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద చర్చ్గా అవతరించింది. ఇవన్నీ చిన్న సమూహం యొక్క శాశ్వత శక్తికి తిరుగులేని ఉదాహరణలు. ఓకే, ఒక సమూహాన్ని ఏర్పాటు చేయడం సులభమే అనుకుందాం, కాని దాన్ని సజీవంగా, శక్తివంతంగా ఉంచడం ఎలా? సభ్యుల మధ్య నమ్మకాన్ని, ఒక బలమైన బంధాన్ని నిర్మించడమెలా? ఇప్పుడు మనం ఒక సమూహం యొక్క అంతర్గత నిర్మాణాన్ని, అంటే దాని గుండెలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థను కొంచెం వివరంగా చూద్దాం. మనమందరం రోజు చేసే సంభాషణలను గమనిస్తే చాలా వరకు పైపైన మాటలతోనే ఆగిపోతాయి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇది 5వ స్థాయి. కాని నిజమైన బంధం ఏర్పడాలంటే మనం ఈ మెట్లు ఒక్కొక్కటిగా ఎక్కాలి. మన అభిప్రాయాలను, మన ఫీలింగ్స్ని, చివరికి మన భయాలను కూడా పంచుకున్నప్పుడే ఒక గ్రూప్లో నిజమైన నమ్మకం, ఐక్యత పుడతాయి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కానీ ఇది నిజం. మనం మాట్లాడేటప్పుడు అవతలివారు మన మాటలను వినేది కేవలం 7% మాత్రమేనట. మిగిలిన 93% సందేశం మన వాయిస్ టోన్, మన బాడీ లాంగ్వేజ్ నుంచే వాళ్లకు వెళ్తుంది. అందుకే ఒక సమూహంలో మనం ఏమి చెబుతున్నాము అనేదానికంటే ఎలా చెబుతున్నాము అనేది 100 రెట్లు ముఖ్యం. నమ్మకం ఇక్కడే పుడుతుంది లేదా ఇక్కడే విరిగిపోతుంది. ఒక గ్రూపు విజయవంతం కావాలంటే దాని జీవిత చక్రంలోని ప్రతి దశను మనం జాగ్రత్తగా నిర్మించాలి. దాన్ని ఎలా ప్రారంభించాలి? సభ్యులందరూ స్వేచ్ఛగా మాట్లాడేలాంటి వాతావరణాన్ని ఎలా క్రియేట్ చేయాలి? ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఎలా నిర్దేశించాలి?
ఇంకా ముఖ్యంగా సరైన సమయంలో దాన్ని ఎలా ముగించాలి. ఈ 7 అంశాలు ఒక సమూహం యొక్క ఆరోగ్యానికి, దాని ప్రయోజనానికి పునాదిరాళ్లలాంటివి. ఒక సమూహం అనే శరీరానికి గుండెకాయ లాంటిది నాయకత్వం. సరైన నాయకుడు లేకపోతే ఎంత ప్రతిభావంతులైన బృందమైనా సరే విఫలమవుతుంది. మరి ఒక చిన్న సమూహాన్ని విజయపథంలో నడిపించే నాయకుడికి ఎలాంటి లక్షణాలుండాలి? ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక నమ్మకం ఉండేదండి. అదేంటంటే లీడర్లు పుడుతారు కానీ తయారు చెయ్యబడరు అని. నాయకత్వం అనేది కొందరికి పరిమితమైన, పుట్టుకతో వచ్చే ఒక వరమని చాలామంది భావించేవారు. కాని ఆధునిక పరిశోధనలు ఈ ఆలోచనను పూర్తిగా మార్చేశాయి. నాయకత్వం అనేది ఒక బిరుదు కాదు, అది ఎవరైనా సరే నేర్చుకుని పెంపొందించుకోగల ఒక నైపుణ్యం. ఇక్కడ 2 రకాల నాయకత్వ శైలులను పోల్చి చూద్దాం. ఒకవైపు నిరంకుశ నాయకుడు అన్ని తనే నిర్ణయిస్తాడు, సభ్యులు కేవలం ఆయన చెప్పింది ఫాలో అవ్వాలి. మరోవైపు సందర్భానుసార నాయకుడు అలా కాదు, అతను గ్రూప్ యొక్క అవసరాలను బట్టి తన స్టైల్ని మార్చుకుంటాడు, సభ్యులను అభివృద్ధి చేయడంపై ఎక్కువ దృష్టి పెడతాడు. చిన్న సమూహాలకు ఈ 2వ రకం నాయకత్వమే అత్యంత ప్రభావవంతమైనది. అన్నిటికన్నా పవర్ఫుల్ లీడర్షిప్ స్టైల్ ఏంతో తెలుసా? మాటల్లో కాదు, చేతల్లో చూపించడం. నాయకుడు చెప్పే మాటలకు, చేసే పనులకు మధ్య తేడా ఉండకూడదు. ఎందుకంటే అనుచరులు నాయకుడి జీవితంలో ఆ సందేశం యొక్క ప్రతిబింబాన్ని చూసినప్పుడే వాళ్లు మనస్ఫూర్తిగా నమ్ముతారు. విశ్వసనీయత, నిజాయితీ ఇవే సమర్థవంతమైన నాయకత్వానికి అసలైన పునాదులు. అంటే ఒక సమర్థవంతమైన నాయకుడు ఎలా ఉంటాడంటే అతను కేవలం ఆదేశాలు ఇవ్వడు, ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాడు. మాట్లాడమని ఎవరినీ బలవంతం చేయకుండా ఒక సురక్షితమైన వాతావరణాన్ని కల్పిస్తాడు. తక్కువ మాట్లాడి ఎక్కువ వింటాడు, ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకోవడానికి ఏదో ఒకటుంటుందని అతనికి బాగా తెలుసు. ఈ ప్రవర్తనే ఒక సమూహాన్ని శక్తివంతంగా మారుస్తుంది. ఈ శక్తివంతమైన మాటతో ఈరోజు మనం ముగిద్దాం. నిజమైన మార్పనేది కేవలం బోధనల వల్ల రాదు, అది ఆచరణ ద్వారా ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుంది. ఇదే చిన్న సమూహాల యొక్క అసలైన శక్తి. ఇప్పుడు అసలు ప్రశ్నేమిటంటే, మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చడానికి మీరు ఎవరితో కలిసి ఆ చిన్న సమూహాన్ని నిర్మించబోతున్నారు? ఈ పుస్తకాన్ని సంపాదించి చదవండి, దీవించబడండి. విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.